హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి హైదరాబాద్ మెట్రో ఎయిర్పోర్ట్ వారికి ఏ రూట్లో ఉండబోతున్నా అన్నదానికి కొంచెం క్లారిటీ వచ్చింది. సో ఈనాడులో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారంగా అది మనకి క్లారిటీ అనేది తెలుస్తుంది. సో దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి హైదరాబాద్ మెట్రో ఎయిర్పోర్ట్ వరకు ఎలా ఉండబోతున్నది ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కొంచెం దానికి స్పష్టత అనేది వచ్చిందని చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. సో మనకి మెయిన్గా ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ నాగోల్ ద్వారా ఉండబోతుందని తెలుస్తుంది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, తర్వాత చంద్రాయన్గుట్ట, మైలదేవరపల్లి, PS 7 రోడ్ మీదుగా విమానాశ్రయానికి మార్గం మేల్ అనే భావనకు వస్తున్నారు. సో మనకి ఇది మెట్రో రైలు సంస్థ వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత ఏ భావనకు వచ్చారంటే మనకి ఎక్కువగా ప్రయాణికులు ఉండే మార్గంలోనే మెట్రో రైలు వేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు. సో మనకి ముందుగా కారిడార్ 2 చూసుకుంటే మనకి కారిడార్ 2 అనేది ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ టు MGBS వరకు ఉంది. సో కారిడార్ 2 అని మనం చంద్రాయన్గుట్ట వరకు ఎక్స్టెండ్ చేసి అక్కడ జంక్షన్ని నిర్మించబోతున్నారు. సో మనకి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ముందుగా చెప్పినట్టు నాగోల్ నుంచి ఎల్బీ నగర్, చంద్రాయన్గుట్ట, మైలదేవరపల్లి, PS రోడ్ 7 మీదుగా విమానాశ్రయానికి మార్గం మేల్ అనే భావనలో ఇప్పుడు మెట్రో నిపుణులు అంటున్నారు. సో కారిడార్ 2 కొనసాగింపు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇప్పుడు కారిడార్ 2 మనకి JBS టు MGBS వరకే ఉంది. సో MGBS నుంచి మనకి ఫలక్నామా, చంద్రాయన్గుట్ట వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. సో కారిడార్ 2 ఎక్స్టెండ్ చేస్తే మనకి చంద్రాయన్గుట్ట దగ్గర మనకి ఒక జంక్షన్ రాబోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ JBS నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకునే వాళ్ళు JBS నుంచి చంద్రాయన్గుట్టకు వచ్చి చంద్రాయన్గుట్టలో లైన్ మారిన తర్వాత మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. సో బేసిక్గా కారిడార్ 2ని చంద్రాయన్గుట్ట వరకు ఎక్స్టెండ్ చేసి తర్వాత కారిడార్ 3ని నాగోల్ వరకు ఉంది ఇప్పుడు. సో నాగోల్ నుంచి మనకి చంద్రాయన్గుట్ట, తర్వాత ఎల్బీ నగర్, చంద్రాయన్గుట్ట, మైలదేవరపల్లి, PS రోడ్ 7 వరకు ఎక్స్టెండ్ చేయబోతున్నారు. సో ఈ ఆర్టికల్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మెయిన్గా ఈ రూట్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే సిటీ పబ్లిక్ ఎక్కువగా యూజ్ చేసుకునేటట్టు ఈ రూట్ని చూస్ చేసుకున్నట్టు ఈ ఆర్టికల్ చెప్తుంది. సో మెయిన్గా చూసుకుంటే మనకి చంద్రాయన్గుట్ట జంక్షన్ కాబోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే కారిడార్ 2ని MGBS నుంచి ఫలక్నామా అక్కడ నుంచి మనకి 1.5 కిలోమీటర్స్ దూరంలోనే చంద్రాయన్గుట్ట ఉంది. సో చంద్రాయన్గుట్ట దగ్గర ఒక జంక్షన్ తీసుకురాబోతున్నారు. సో జంక్షన్ అక్కడ నుంచి సో మన JBS నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ జంక్షన్ మారితే మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఫలక్నామా వరకు తర్వాత మొదటి దశలో పూర్తి చేయాలని MGBS నుంచి ఫలక్నామా 5.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మొదటి దశలో ఆ మార్గాన్ని పూర్తి చేస్తారు. దీన్ని పూర్తి చేసిన మరో 1.5 కిలోమీటర్స్ దూరంలోనే మనకి చంద్రాయన్గుట్ట వస్తుంది. సో చంద్రాయన్గుట్ట వరకు ఎక్స్టెన్షన్ అనేది జరగబోతుంది. సో దాని తర్వాత మనకి చూసుకుంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో ఎక్స్టెన్షన్ ఆల్రెడీ మనకి ఇంతకుముందు అప్రూవ్ అయింది. సో ఈ 5 కిలోమీటర్స్ గతంలో ఆల్రెడీ ప్రతిపాదనలో ఉంది. కానీ ఇప్పుడు ఛాలెంజ్ వచ్చేసి మనకి నాగోల్ టు చంద్రాయన్గుట్ట తర్వాత విమానాశ్రయానికి మార్గంలో మనకి ల్యాండ్ అక్విజిషన్కి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మెయిన్గా 5 ఫ్లైఓవర్లు నిర్మించాల్సి వస్తుంది. ఫ్లైఓవర్ పక్కనే మనకి మెట్రో రైలు నిర్మాణం చేయాల్సి వస్తుందని ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి సిటీ పబ్లిక్కి యూస్ఫుల్ అయ్యేటట్టు ఎయిర్పోర్ట్కి మెట్రోని నిర్మించే అవకాశం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ముందుగా చెప్పినట్టు రూట్ వచ్చేసి మనకి నాగోల్, ఎల్బీ నగర్, చంద్రాయన్గుట్ట, మైలదేవరపల్లి, PS రోడ్ 7 మీదుగా ఉండబోతుంది. కారిడార్ 2, కారిడార్ 3 ఎక్స్టెన్షన్ అనేది అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.